అమర్నాథ్కు వెళ్లిన తెలుగు యాత్రికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శ్రీనగర్ నుంచి జమ్మూ వెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఎయిర్పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. 3 రోజుల నుంచి ఇక్కడే ఇరుక్కుపోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 2000 మంది తెలుగు యాత్రికులు ఇక్కడ చిక్కుకుపోయారు. బుర్హాన్ ఎన్కౌంటర్ కు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లతో వారు బిక్కుబిక్కుమంటున్నారు. శ్రీనగర్లోని తాజా పరిస్థితిని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగు వాళ్ళు ఇటు ఎయిర్పోర్ట్లతో పాటు బస్టాండ్ లో పడిగాపులు కాస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ కోసం ఎదురు చూస్తూ వాళ్ళు శ్రీనగర్ నుంచి జమ్మూ వెళ్లేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి సందర్భానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. కొంతమంది తెలుగు వాళ్ళు మహిళలు ఎయిర్పోర్ట్ లోనే వారి విమానం కోసం పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్న సెక్యూరిటీ మాత్రం మీడియాను కూడా అలో చేయట్లేదు వాళ్ళతో మాట్లాడేందుకు. మొత్తంగా ఢిల్లీకి వెళ్లేందుకు ఇక్కడ నుంచి శ్రీనగర్ నుంచి ప్రస్తుతం ఎయిర్పోర్ట్ లో ఉన్న తెలుగు వాళ్ళని మనం చూస్తున్నాం. దాదాపుగా 2000 మంది తెలుగు వాళ్ళు అమర్నాథ్ యాత్రలో ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 500 మంది మనకు పూర్తిగా యాత్రికులకు సంబంధించినటువంటి వివరాలు వచ్చాయి. ఈ రోజు 65 బస్సుల్లో సిఆర్పీఎఫ్ సంబంధించి ఇటు సైన్యం పూర్తి స్థాయిలో శ్రీనగర్ నుంచి జమ్మూకు ఉదయం ఒక బెటాలియన్ పంపింది. మిగిలిన యాత్రికులను కూడా పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. మొత్తంగా తెలుగు వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారు. శ్రీనగర్ నుంచి జమ్మూ తావి వెళ్తున్నారు. అక్కడ నుంచి రైలు మార్గం ద్వారా వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ఇటు ఏపీ తెలంగాణ సర్కార్లు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఎన్టీవీ మీకు జమ్మూ కాశ్మీర్ లో ఉన్న తెలుగు యాత్రికులపై రిపోర్ట్ అందిస్తూనే ఉంటుంది. కెమెరామెన్ అరుణ్తో సురేష్ ఎన్టీవీ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ నుంచి.